దేవునికి మహిమ. ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు, శుభములు. మిత్రులారా, ఈ రాత్రి మళ్ళా ఫేస్బుక్ వేదిక మీద రావడానికి కారణం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీవీ ఛానల్ మొత్తం కూడా ప్రజల్ని అనాథలుగా విడిచిపెట్టేసి మొత్తం టీవీ ఛానల్ అన్నీ కూడా వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి మాట్లాడుతున్నారు. ఇంకొక విషయం అనేది లేదు. ఇక సూపర్ సిక్స్ పథకాల గురించి కానీ, ప్రజలకి చేసిన వాగ్దానాల గురించి కానీ, ఎన్నికల మేనిఫెస్టో గురించి కానీ, ఇప్పుడు జరగబోతున్న ఈ యొక్క రాజకీయ సంక్షోభం, ఆర్థిక సంక్షోభం, యుద్ధాలు, జనం మీదకి జనం, క్రైస్తవులు, ముస్లింలు, హైందువులు కొట్టుకు సావడం, కేసులు పెట్టుకోవటం, సైబరు నేరస్తులు పెరిగిపోవటం, ఆత్మహత్యలు పెరిగిపోవటం, గ్యాంగ్ రేపులు పెరిగిపోవటం, రేపిస్టులు పెరిగిపోవటం, గంజా వాడకం పెరిగిపోవటం, డ్రగ్స్ వాడకం పెరిగిపోవటం, మూఢనమ్మకాలు, చేతబడులు, మొత్తం దేశమంతా కూడా 10 సంవత్సరాల నుంచి అల్లకల్లోలం అయిపోతూ ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ 3 పార్టీలు కూడా వాళ్ళ స్వార్థం కోసమే తప్ప ప్రజల్ని పట్టించుకుంటున్నా. వాళ్ళ పేరు కోసం, వాళ్ళ ప్రఖ్యాతి కోసం, వాళ్ళది ఘనత కోసం, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ కుటుంబ ఆస్తులు, కక్ష సాధింపులు, అధికార దుర్వినియోగానికి పాల్పట్టాలి తప్ప ప్రజల్ని మాత్రం పట్టించుకోవట్లేదు. టీవీ ఛానల్స్లో వీళ్ళు అభిప్రాయాలు తెలియపరచమని అడుగుతారు. అభిప్రాయాలు తెలియపరిస్తే ప్రశ్నిస్తే అర్బన్ నక్సలైట్ అంటారు, యాక్టివిస్ట్ అంటారు, నక్సలైట్ అంటారు. ప్రశ్నించేవాడిని సైబర్ నేరగాళ్ళు అంటారు, సోషల్ మీడియా ఉగ్రవాదులు అంటారు. ఈరోజు నా ఫేస్బుక్ వేదికగా వస్తే ఫేస్బుక్ చాలా పెద్దదైపోయింది. ఇన్ని లక్షల పేజీలు అయిపోతున్నాయి, లెక్కలేదు. పేదవాడి యొక్క జ్ఞానం ఎవరికి ఉపయోగం లేకుండా పోతుంది. ఈరోజు ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నేను తెలియచేసేది ఏంటంటే, శాంతి కోసం, సమాధానం కోసం, ఐక్యత కోసం, దేవుని రాజ్య స్థాపన కోసం, దేవుడే పరిపాలిస్తే ఈ దేశానికి ఇటువంటి పరిస్థితులు ఉండవు. ప్రారంభంలో దేవుడు న్యాయాధిపతుల ద్వారా, ప్రవక్తల ద్వారా పరిపాలించాడు. తర్వాత న్యాయాధిపతులను ఇచ్చాడు, తర్వాత రాజులను ఇచ్చాడు. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలందరికీ కూడా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం, సామాజిక న్యాయం, అందరూ మనుషులే, అందరూ కూడా కలిసి ఆనందంగా జీవించాలి అని చెప్పి ప్రజాస్వామ్యాన్ని దేవుడు ఇచ్చాడు. జనాభా పెరిగారు, టెక్నాలజీ పెరిగింది, ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ భారతదేశంలో క్రైస్తవులు, ముస్లింలు, హైందవులు, మేధావులు, అంబేద్కరిస్టులు, బుద్ధిస్టులు, జైనులు, నాస్తికులు, వివిధ మతాల వారు, వివిధ కులాల వారు, వివిధ సంస్కృతి సాంప్రదాయాలు కలిగిన వారు ఈ భారతదేశంలో ఒక 10 సంవత్సరాల క్రితం వరకు కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా గడిపారు. ఎప్పుడైతే ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి, ఈవీఎంలు దొంగతనం చేసి, సుప్రీంకోర్టు, హైకోర్టులు, కలెక్టర్లు, ఎస్పీలు, జడ్జీలు, న్యాయ వ్యవస్థలో, ఎన్నికల కమిషను, వీళ్లతో పాటు ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులతో, విశ్వ హిందూ పరిషత్తు, కులోన్మాదులతో, మతోన్మాదులతో ఈ భారతదేశాన్ని
నాశనం చేయటం మాత్రమే కాకుండా ఒక ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదుల్ని 6,30,000 మంది తయారు చేయడమే కాకుండా 300 శాఖలు పెట్టడమే కాకుండా అఘోరీల్ని నాగస్వాదుల్ని తీసుకొచ్చి ఈ ఈ భారతదేశాన్ని భయభ్రాంతులు గురి చేయడమే కాకుండా క్రైస్తవుల్లో కొంతమందిని, ముస్లింల్లో కొంతమందిని, హైందవుల్లో కొంతమందిని సైకోలుగా మార్చేసినటువంటి ఈ నరేంద్ర మోడీకి ఈ ప్రాంతీయ పార్టీలు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి, మరి పక్క రాష్ట్రం తెలంగాణ గురించి మనం ఈరోజు మాట్లాడుకోవద్దు, తమిళనాడు గురించి కూడవద్దు, ఈ దేశ రాజకీయాలు వద్దు, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాల గురించి మాట్లాడుకుందాం. ఒక 20 నిమిషాలు 25 నిమిషాలు నేను ముగిచ్చేస్తాను. ఇది ఒకే ఒక సబ్జెక్టు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబం గురించే ఈరోజు అసెంబ్లీలో ప్రస్తావన జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి మాత్రమే టీవీ ఛానల్ చెబుతూ ఉన్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కోసమే ఈ టీవీ ఛానల్స్, అసెంబ్లీ, ఈ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎస్పీలు, కలెక్టర్లు, ప్రభుత్వ యంత్రాంగం, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మొత్తం కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం ఆయన క్రైస్తవుడని, మతం ముసుగులో ఉన్నాడని, ఈరోజు ప్రజలకు ఉపయోగం లేనటువంటి న్యూస్ని ఈరోజు టీవీ ఛానల్ చూపిస్తున్నారని చెప్పి నేను ఖండించడం కోసం మాట్లాడుతున్నాను. ఎందుకు ఇలా మాట్లాడుతానంటే ఏబిఎన్ టీవీ ఛానల్లో వేమూరి రాధాకృష్ణ గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అది ఒక ఉగ్రవాద ఛానల్. అది కులోన్మాద్ ఛానల్, మతోన్మాద్ ఛానల్, అబద్ధాలు ప్రచారం చేసే ఛానల్. గతంలో డాక్టర్ కే పాల్ గారిని ఇంటర్వ్యూ చేసేప్పుడు చాలా అవమానకరంగా మాట్లాడాడు. జెరూసలేం అత్తయ్య ఓటుకు నోటు కేసు విషయంలో ఆయన గురించి చాలా అసభ్యకరంగా మాట్లాడటం జరిగింది. ఆ విషయంలో పెయ్యల మధు జాన్సన్ అనే నేను ఈ మచిలీపట్నంలో కృష్ణా జిల్లా ఎస్పీ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆర్టీ యాక్ట్ మీద వేమూరి రాధాకృష్ణ మీద పరువు నష్టం దావా వేస్తున్నాం, అతన్ని అదుపులో తీసుకోవాలి, అరెస్ట్ చేయాలి అని చెప్పి నా దగ్గర ఈరోజు కూడా ఉంది. కేవలం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శాంతి భద్రతలకి భంగం కలుగుతూ ఉందంటే జనం మీదకి జనం, ఈ రాజకీయ వ్యవస్థలో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం నిర్వీర్యమైపోవటానికి కారణం ఏబిఎన్ టీవీ ఛానల్. మిత్రులారా, ఆ ఏబిఎన్ టీవీ ఛానల్లో ఈరోజు వచ్చే న్యూస్ అంతా కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు, భారతమ్మ గారు, ఆ కుటుంబంలో వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి మాట్లాడుతూ ఉన్నారు. మరి వివేకానంద రెడ్డి గారు ఆయనకి ఆస్తి గొడవలు ఉన్నాయి, కుటుంబ తగాదాలు ఉన్నాయి. మరి టీవీ ఛానల్స్ అవేం చూపించట్లా. జగన్మోహన్ రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు విజయసాయి రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా మాట్లాడి మాత్రమే చూపిస్తున్నారు ఈ టీవీ ఛానల్లో. నేను చంపాను అని చెప్పి ఆ దస్తగిరి అనేవాడు, అనిల్ యాదవ్ అనేవాడు, వాళ్ళ నేరాలు ఒప్పుకున్నారు. ప్రధాన నిందితులు బతికి ఉన్నారు, సాక్షులు చనిపోయారు. ఆ సాక్షులు చనిపోవటానికి కారణం ఈ చంపటానికి కారణం డబ్బు, కుటుంబ తగాదాల, రాజకీయాల, అవి చూపించట్లా. కేవలం వివేకానంద రెడ్డి గారు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు అంటే
హత్య చేసిన వాళ్ళు నేరం ఒప్పుకున్నా సరే వాళ్ళని కఠినంగా శిక్షించడానికి బదులుగా మొత్తం ఈ సిబిఐ ఆ యొక్క సంస్థ దొంగల సంస్థలాగా ఉంది. అవినీతి అది సిబిఐ కాదు, అది ప్రభుత్వం కాదు, అది రక్షణ శాఖకు సంబంధించింది కాదు. కేవలం ఒక ఉగ్రవాదులుగా తయారైపోయినటువంటి ప్రభుత్వం యంత్రాంగమే లంచాన్ని కంచే చేను వేసినట్లు మిత్రులారా, దేశాన్ని రక్షించవలసినటువంటి ఈ మిలిటరీ, పోలీసులు, ఏసీబీ, సిబిఐ, ఈడీ అధికారులు వీళ్ళందరూ కూడా కేవలం ప్రజాప్రతినిధులు, పార్టీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రధానమంత్రి అండర్లో పనిచేస్తూ ఉన్నారు. విజయసాయి రెడ్డి గారు ఆయన కుటుంబంలో తగాదాలు ఉన్నాయి. ఆయన 12 సంవత్సరాల క్రితం ఒక ముస్లిం అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు. ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడని, ఈ కుటుంబానికి రాకపోకలు లివ్వని వివేకానంద రెడ్డి గారు చనిపోవటానికి ముందు రోజు మనవరాలు పుట్టినరోజు వేడుకలకు వెళ్ళలేదని, సునీత రెడ్డి వీళ్ళకి ఆస్తి తగాదాల్లో కొన్ని కంపెనీల్లో ఉన్నటువంటి చెక్కు పవర్ తీసేశారని, ఆయన అప్పులు పాలైపోయాడని, అదే సందర్భంలో రియల్ ఎస్టేటు పని మీద బెంగళూరులో ఏదో ఒక పెద్ద డీల్లో ఎన్నో కోట్ల రూపాయలు వచ్చినాయని, ఆ కోట్ల రూపాయల విషయంలో కంటైనర్లో డబ్బులు వస్తాయని, ఆ డీల్లో మాకు కూడా డబ్బులు కావాలని చెప్పి దస్తగిరి అన్నవాడు, అనిలాది అన్నవాడు వాళ్ళు ఒప్పుకున్నారని, ఆ డబ్బులు ఇవ్వలేదని చెప్పి వెళ్ళి చంపేశారని నేరం ఒప్పుకున్నప్పటికి కూడా వాళ్ళు ఈడీ అధికారులు, ఈ ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, నరేంద్ర మోడీ ఎందుకు ఒక కుటుంబం గురించి, ఒక హత్య కేసు గురించి ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారు? ప్రజల్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఈరోజు టీవీ ఛానల్లో, మరి ఏబిఎన్ టీవీ ఛానల్లో విలేకరుల మీద దాడికి పాల్పడ్డారు. దోషుల్ని నిర్దోషులు అంటాం, నిర్దోషులను దోషులు అంటాం. ఈ విధంగా మిత్రులారా, నేను ఎందుకు చెప్తున్నా అంటే, మనం నా అభిప్రాయం తెలియపరుస్తున్నా, ఒక రాజకీయ విశ్లేషకుడిగా నా అభిప్రాయం నేను తెలియపరుస్తున్నా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, ఈ పార్టీలో నేను ఎవరిని వెనకేసుకురావట్లేదు, ఎవరి పక్షాన ఒకరితో మాట్లాడట్లేదు, ఏకపక్షంగా ఆశించి మాట్లాడడం నేను కాదు. అందరూ దొంగలే, అందరూ దోపిడీ దొంగలే. ఈరోజు ప్రజలు ఉద్యోగాలు లేక, వ్యాపారాలు లేక, పిల్లల్ని చదివించుకోలేక, ఆరోగ్యం లేక, ఇల్లు లేక ఇన్ని బాధలు పడుతుంటే పార్టీలు పెడతాకి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం, కాన్వాయ్లు, గన్మెన్లు, కార్లు, బౌన్సర్లు, కార్యాలయాలు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ పుట్టిన దగ్గర నుంచి చూసుకుంటే అప్పుడు సీఎం కాన్వాయ్, పిఎం కాన్వాయ్, అప్పుడు ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు అసెంబ్లీ, పార్లమెంట్కి ఎలా వెళ్ళేవాళ్ళు? సైకిళ్ళ మీద, వృక్షాల మీద వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది అనుకోండి, 8 కిలోమీటర్లకి హెలికాప్టర్ వేసుకెళ్ళిపోతాం. ఇప్పుడు చూడండి, ఈ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంత ఖర్చు పెట్టేస్తున్నారో లెక్కలేదు. సాక్షుల ప్రలోభ పెడతాం, అప్రూవర్లుగా మారారంటాం, టీవీ ఛానల్ ఇంటర్వ్యూ చేయటం, వాళ్ళకి కండవాలు, పార్టీ కండవాలు కప్పటం, అటు చంద్రబాబు నాయుడు కొంతమందిని ప్రలోభ పెట్టడం. ఎందుకు ఇంత జరుగుతుందో అర్థం అట్లా అది తేలిపోయింది. మేము చంపాము అని చెప్పి ఆ దస్తగిరి అనేవాడు, అనిల్ యాదవ్ అనేవాడు బహిరంగంగా ఒప్పుకున్నారు.
ఒప్పుకున్నప్పుడు వాళ్ళని శిక్షించేయాలి, అయిపోద్ది అక్కడితో. దానికి ఎంపీ ఇది రాజకీయ హత్య అంటాం, ఏబిఎన్ ఛానల్ ఏంటి అబద్ధాలు, రాజకీయ హత్య అంత అంటాం. రాష్ట్రంలో ఇంకెక్కడ హత్యలు జరగట్లేదా? రాజకీయ నాయకులకు ఒక రకమైనటువంటి భద్రత, సామాన్య ప్రజలు నడి రోడ్డు మీద చంపేస్తే దిక్కులేదు. గ్యాంగ్ రేపులు జరుగుతున్నాయి, ఆత్మహత్యలు చేసి చూస్తున్నారు, దోపిడీలు, అక్రమ సంబంధాలు విపరీతంగా, బాలికల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. ఏమీ చూపించకుండా కేవలం వీళ్ళ రాజకీయాల కోసమే, వీళ్ళు ఎమ్మెల్యేలు అవ్వటం కోసం, ఎంపీలు అవ్వటం కోసం, మంత్రులు అవ్వటం కోసం, రేపు జమిలీ ఎలక్షన్లో ఈవీఎంల ద్వారా ఎలక్షన్ జరపడం కోసం కేవలం ఈ టీవీ ఛానల్స్ వాటిలందరూ ఆడుతున్న డ్రామా, వీరి పగటి వేసగాళ్ళు, దోపిడీ దొంగలు, రాజ్యాంగం అంటూ రెంకిలిస్తూ పరిపాలించేస్తారు. ఆర్టికల్స్ అంటారు, ఫండమెంటల్ రూల్స్ అంటారు, భారతదేశం అంటారు, భారత మాతకి జై అంటారు, జై శ్రీరామ్ అంటారు. ఈ దేశం వెలిగిపోతుంది అంటున్నారు, 2020 అన్నారు, ఇది మోడీ గ్రాఫ్ పెరిగిపోతుంది అంటున్నారు, చంద్రబాబు నాయుడు మేధావి అన్నారు, 40 సంవత్సరాల అనుభవజ్ఞుడు అంటున్నారు, మంచి విజనరీ అంటున్నారు. ఏంటిదండి దౌర్భాగ్యం? ఒకవైపు చూస్తే షర్మిల, సునీత రెడ్డి, ఈ కుటుంబంలో ఈ కుటుంబ గొడవలో వాళ్ళ ఆస్తుల గురించే సంభాషణ జరుగుతుంది. అది ఆ హత్య అనేది, వివేకానంద రెడ్డి హత్య అనేది కేవలం ఆస్తి వల్ల జరిగిందని తేలిపోయింది, రాజకీయ హత్య కాదని తేలిపోయింది. ఎంత ఉన్నా సరే సిబిఐ అధికారులు అనిల్ యాదవ్ అకౌంట్లో 70 లక్షల రూపాయలు అకౌంట్ వేశారని చెప్పి ఈరోజు సాక్షి, బాధితుడు వాడి బాధ చెప్పుకుంటాడు. ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్తే బాధితుడు తన బాధ కూడా చెప్పుకోలేని పరిస్థితి. ఈరోజు టీవీ ఛానల్ ఎంత దుర్మార్గం కాకపోతే, ఏబిఎన్ టీవీ ఛానల్ అన్ని అబద్ధాలేనా? బాధితుడు మరి ఆలకించరా? అవి మీరు చూపించరా? ఇంతసేపు లేచిన కాడి నుంచి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు అంటే, అప్పుడు ఆ హత్య చేసిన వాళ్ళు కడిగేసి శుభ్రం చేసి డెడ్ బాడీని పెట్లో పెట్టేసి తర్వాత వాళ్ళు చెప్తేనే వీళ్ళు చెప్పేది. హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయారని చెప్పంటే అదే కదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది. కుటుంబ సభ్యుడు ఉన్నటువంటి ఎంపీ ప్రధాన నిందితుడిగా ఆరోపించబడుతున్నటువంటి అతను చెప్పేది అదే కదా. పేరు కూడా గుర్తురాలి చూడండి. అన్ని అబద్ధాలు. ఈ ప్రజలకి ఇప్పుడు ప్రజల అభిప్రాయాలు మీరు టీవీ ఛానల్లో చూపించేయని మాట్లాడుతున్నానండి. అభిప్రాయాలు తెలియపరచమన్నారు కాబట్టి నేను ఈరోజు తెలియపరచను. ప్రజల అభిప్రాయాలు మీరు టీవీలో అడుగుతున్నారు కాబట్టి నా అభిప్రాయాన్ని ఈరోజు వీడియో చేసి పెడుతున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ విశ్లేషకులు అందరూ కూడా మీ అభిప్రాయాలు తెలియపరచండి. వీళ్ళు మొత్తం కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి, వీళ్ళు మొత్తం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా వాళ్ళకు మాత్రమే పనిచేస్తున్నారు. భయపడిపోతున్నారు వీళ్ళు. భయపడిపోతున్నారండి. వాస్తవంగా అయితే ఈ విషయాలు ప్రజలకు అవసరం లేదండి, మాకు అవసరం లేదండి. ఫ్యాక్షన్ రాజకీయాలు, కక్ష సాధింపులు ఈ మాకెందుకు? మా పిల్లలకు ఉద్యోగాలు కావాలి, మాకు పథకాలు అవసరంలా. కంపెనీలు తీసుకురండి, ప్రతి ఒక్కరు కూడా 5 ఎకరాలు పొలం ఉంది, భూములు జాతించండి, కుల నిర్మూలన చేయండి, ఈవీఎంలో వద్దు, బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరపండి, న్యాయ వ్యవస్థను సంస్కరించండి, పోలీసు వ్యవస్థను సంస్కరించండి, భారత రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వ యంత్రాంగం, భారత రాజ్యాంగబద్ధంగా
పరిపాలన ఉండాలి అని చెప్పి ఈరోజు తెలియచేస్తూ ఈ యొక్క వీడియోని నేను మళ్ళా తీసి యూట్యూబ్లో పెడతాను. దయచేసి మీరు మీ అభిప్రాయాలు తెలియపరచండి. చాలా ప్రమాదాలు ఉన్నాం. ఈరోజు క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి. ఎందుకు చెప్తానంటే 13 రాష్ట్రాల్లో మత నిషేధ చట్టం అమల్లో ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మత నిషేధ చట్టం అమల్లో తీసుకురావాలని చెప్పి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళు చేస్తున్నటువంటి కుట్ర. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం క్రైస్తవుడు అనేటువంటి ముద్రేసి ఈరోజు క్రైస్తవుల మీద దాడులు చేయడానికి పాల్పడుతున్నారు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం, బీజేపీ, ఈ కలెక్టర్లు, ఎస్పీలు, ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా వీళ్ళందరూ కూడా మంచిగా పరిపాలించాలి అంటే ఒకే ఒక్క మార్గం, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫిల్ చేయాలి. ఈ టీవీల్లో ఛానల్లో వస్తున్న న్యూస్ విషయంలో మీ అభిప్రాయాలు తెలియపరచండి. తెలియపరచడమే కాదు, మీరు కూడా వీడియోలు చేసి ఖండించండి. మనకి ఈ వీడియోలే, ఈ యూట్యూబే, ఈ ఫోనే మనకు ఆయుధం. ఇదే ఒక వెపన్ లాంటిది, ఇంక వేరే మార్గం లేదు. దోపిడీ దొంగల నుంచి ఈ భారతదేశాన్ని కాపాడదాం. అవినాష్ రెడ్డి నిర్దోషి. అవినాష్ రెడ్డి నిర్దోషి అనడానికి 1,00,000 ఆధారాలు ఉన్నాయి. 1,00,000 ఆధారాలు ఉండే మీరు కూడా వినండి. ఈరోజు సునీత రెడ్డిని ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయట్లే? సునీత రెడ్డి భర్తను ఎందుకు చేయట్లేదు? వాళ్ళు ఎందుకు ఎంక్వైరీ పిలవట్లేదు? ఫస్ట్ ఎఫ్ఐఆర్ కాపీ దానిలో ఏమి ఫిర్యాదు చేశారు, సాక్షులు ఏమి ఇచ్చారు, ఒకరితో కూడా సంబంధం లేకుండా చెప్తున్నారు. వాళ్ళ యొక్క అఫిడవిట్లో, వాళ్ళ రిపోర్టుల్లో, వాళ్ళ యొక్క పంచనామాల్లో ఒకదానికి కూడా సంబంధం లేదు. ఏబిఎన్ టీవీ ఛానల్ కానీ అందరూ కూడా ప్రజలకి అర్థమయ్యేది చెప్పండి. మీరు ఇది రాజకీయ హత్య కాదు. వివేకానంద రెడ్డి హత్యకు కారణం ఆస్తి తగాదాలు అని చెప్పి నా విశ్లేషణలో తేలింది. ప్రజాభిప్రాయాలు కూడా అదే చెప్తున్నారు. ఆస్తి తగాదనే, రాజకీయ హత్య కాదు, ఎంపీ పదవి కోసం కాదు. అవినాష్ రెడ్డి గతంలో 2 సార్లు ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తి. ఆయా ఎన్నికల్లో కూడా వివేకానంద రెడ్డి అవినాష్ రెడ్డితో ఎన్నికల క్యాంపెయిన్లు తీరినట్లు సాక్ష్యాధారాలతో ఉన్నాయి. మీరు 2024 నుండి వీడియోలందరూ వాచ్ చేయండి. ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలు. చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు, నేను ఒక్కడేం కాదు, మీరు ఎవరు భయపడాల్సిన పని లేదు. ఈ చంద్రబాబు నాయుడు ఇన్ని ఆధారాలున్నా చంద్రబాబు నాయుడు గారు సునీత రెడ్డి భర్తని, వివేకానంద రెడ్డి భార్యని, వివేకానంద రెడ్డి 2 వివాహం చేసుకున్నాడు 12 సంవత్సరాల క్రితం. ఆ అమ్మాయిని ఎక్కడ ఉంది, ఆయనకు కొడుకున్నాడు. అవి కూడా ఎంక్వైరీ చేయండి. ఆ అకౌంట్లు సీల్ చేశారని, కంపెనీలు ఆస్తులన్నీ సునీత రెడ్డి చేసిందని సాక్షుల పురాలో పెట్టింది వాళ్ళేనని చెప్పి ఎంక్వైరీ చేయండి. వాళ్ళని పిలవరా? అసలు నేను చంపా అని చెప్పి ఒప్పుకున్న వాళ్ళు వదిలిపెట్టేసి ఏ నేరం లేనటువంటి అవినాష్ రెడ్డి మీద అబద్ధ ఆరోపణలు చేయటం, ఏ కేంద్ర దర్యాప్తు సంస్థలకి దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏంటి మీకు అంతా ఏవో ఇంట్రెస్ట్ ఏంటి? ఏ ప్రధానమంత్రిని ఎందుకు అరెస్ట్ చేయరు? అమిత్ షాని ఎందుకు అరెస్ట్ చేయరు? ఎన్నికల కమిషన్ ఎందుకు అరెస్ట్ చేయరు? ఇన్ని అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆ జడ్జిని ఎందుకు అరెస్ట్ చేయరు? 1,000 కోట్ల రూపాయలు తగిలిపెట్టిపోయినాయి, ఎందుకు అరెస్ట్ చేయరు?
ఏ నేరం చేశాడని ఒక్క ఆధారాలు కనపడలే మాకు తెలిస్తే. అవినాష్ రెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, భారతమ్మ కానీ వీళ్ళకిను ఆ యొక్క హత్యకి ఎటువంటి సంబంధం లేదంటానికి ఆ వీడియోల ఆధారం. అవన్నీ కూడా మీరు ఏబిఎన్ ఛానల్లో చూపించండి, సాక్షి ఛానల్లో చూపిస్తున్నారు, ప్రజలకి తెలియాలి. దానికి కౌంటర్ అనే ఉండే, డిబేట్కి పిలవండి, పిలిచి కూర్చోబెట్టి ఎంక్వైరీ చేయండి. డిబేట్కి పిలవకుండా మొత్తం సిబిఐ అధికారులేనా? సిబిఐ అధికారులు దొంగలు, సిబిఐ అధికారులు మోసగాళ్ళు, కంచె చేను వేసినట్టు, దొంగను పట్టుకున్నట్టు ఉంది ఈరోజు పరిస్థితి. కాబట్టి రాజకీయ విశ్లేషకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మేధావులు అందరూ కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకుందాం. దేని లెక్క దానికే దోషిని నిర్దోషి అంటాం, నిర్దోషిని దోషి అంటాం. ఏంటిది హత్య రాజకీయాలు? ఏంటి సిండికేట్ రాజకీయాలు? ఏంటి రాజకీయ హత్యలు? రాజకీయ హత్య కాదు ఇది, ఆస్తి తగాదా, కేవలం ఆస్తి తగాదా. చంపని ఒప్పుకున్నారు. చివరికి చెప్తున్నాను, సునీత రెడ్డి తల్లిని, సునీత రెడ్డి భర్తని, వివేకానంద రెడ్డి మ్యారేజ్ చేసుకున్న ముస్లిము అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్న ఆమె ఎక్కడుంది, కొడుకు ఎక్కడున్నాడు, ఇవన్నీ ఎంక్వైరీ చేయండి. ప్రజలేం చూస్తూ ఊరుకోరు. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని జైలు తీసేయాలి, ఎమ్మెల్యేలందరినీ బీజేపీలో చేర్చుకోవాలి, జనసేన వాళ్ళందరూ బీజేపీలో చేరిపోవాలి, టీడీపీలు అందరూ బీజేపీలో చేరిపోవాలి. ఏం చేయాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు? దేశాన్ని నాశనం చేసేస్తా చూస్తూ ఊరుకుంటావా? అంటే మీ ఇష్టమేనా? ప్రజాభిప్రాయం లేదా? కోర్టులు మీ చేతిలో ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు మీ చేతిలో ఉన్నాయి. ప్రజల అభిప్రాయాన్ని మీరు గౌరవించండి, భారత రాజ్యాంగబద్ధంగా పరిపాలించండి, చట్ట ప్రకారం పరిపాలించండి. మీరు ఇట్లాగే వెరిగిపోతే మేము పరలోకంలో దేవుడికి మొరపెట్టుకుంటాం, దేవుడికి మొరపెడతాం. ఈరోజు మీ కుట్ర రాజకీయాలు, కుళ్ళు రాజకీయాలు, ఈ ఫ్యాక్షన్ రాజకీయాలు, కక్ష సాధింపులు, అధికార దుర్వినియోగం పాల్పడుతున్న దోపిడి దొంగలారా, మీ గురించి ప్రభువుని యేసుక్రీస్తుకు మొరపెడుతున్నాం మేము. ఆయన దిగాడు. మీరు యథార్థంగా న్యాయాన్ని కాపాడండి, ధర్మాన్ని కాపాడండి, దేశాన్ని కాపాడండి, ప్రజల్ని కాపాడండి, వ్యవస్థలను కాపాడండి. మీరు చేసే అన్యాయాల అక్రమాలు మొత్తం ప్రజలకి తెలిసిపోయింది. తెలిసినా కానీ మీరు ఇంత చేస్తే ప్రజలు రోడ్డు మీదకి వస్తారు. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ప్రజలు మీకు బుద్ధి చెబుతారు. రుజువు చేయండి. అతను హత్యలో ప్రధాన నిందితుడిని రుజువు చేసి అరెస్ట్ చేయండి. అనిల్ యాదవ్ అనేవాడు ఒప్పుకుంటున్నాడు, దస్తగిరి అనేప్పుడు ఒప్పుకుంటున్నాడు, ఏదో ఒక రియల్ ఎస్టేట్ డీల్లో చంపాను ఒప్పుకుంటున్నారు. షర్మిల ఒక రకంగా చెప్పుద్ది, సునీత రెడ్డి ఒక రకంగా చెప్పుద్ది, వివేకానంద రెడ్డి భార్య ఒక రకంగా చెప్పుద్ది, చంద్రబాబు నాయుడు ఒక రకంగా చెబుతాడు, టీవీ ఛానల్ ఒక రకంగా చెప్పుద్ది. ఒకదానికొకటి పొంతలు లేకుండా చేస్తున్నారు. ఇది నరేంద్ర మోడీ చేస్తున్న కుట్ర, చంద్రబాబు నాయుడు చేస్తున్న కుట్ర. ఈ ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఆదరణ, పరిపాలన, ఈరోజు 6 కోట్ల మంది ఆంధ్రుల్లో 4 కోట్ల మంది ఆంధ్రుల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద వీరాభిమానం పెంచుకున్నారు, ఆత్మాభిమానం పెంచుకున్నారు. మీరు ఇట్లా అన్యాయంగా ఉంటే జనాలు మొత్తం రోడ్డు మీదకి వస్తారు. కాబట్టి ఏబిఎన్ టీవీ ఛానల్ని ఉగ్రవాద ఛానల్గా రద్దు చేయాలి. వేమూరి రాధాకృష్ణని అరెస్ట్ చేయాలి. అన్ని అబద్ధాలే. గతంలో కూడా ఎన్నో నేరాలు. డాక్టర్ కేపాల్ గారుని అసభ్యకరంగా ఏళ్లగా మాట్లాడారని నేనే కాదు చాలామంది వేశారు. నేను మచిలీపట్నం జిల్లా కలెక్టర్ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశాను ఆర్టీ యాక్ట్ మీద. ఈ విధంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏబిఎన్ ఛానల్ కంటే దుర్మార్గమైన ఛానల్ ఇంకోటి లేదు. దుర్మార్గం ఛానల్
చాలా ప్రమాదకరమైన ఛానల్. ఏబిఎన్ ఛానల్ వల్లే ఈ ఆంధ్ర రాష్ట్రం నాశనం అయిపోయింది. ఏబిఎన్ ఛానల్ వల్లే అబద్ధాలు ప్రచారం చేయడం వల్ల. నా యొక్క విశ్లేషణ తేల్చేది ఏంటంటే, ఏబిఎన్ ఛానల్లో వీళ్ళు మీ అభిప్రాయాలు తెలియపరచని అని అన్నారు కాబట్టి, ఒక భారతీయుడిగా, ఆంధ్రుడిగా, ఒక ఇవాంజలిస్ట్గా, రాజకీయ విశ్లేషకుగా నా అభిప్రాయం తెలియపరుస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు, ఏబిఎన్ టీవీ ఛానల్లో వేమూరి రాధాకృష్ణ గారు, ఆ ఛానల్ యాంకర్లకి నేను నా అభిప్రాయం తెలియపరుస్తున్నాను. అవినాష్ రెడ్డి నిర్దోషి. అవినాష్ రెడ్డికి కానీ, జగన్మోహన్ రెడ్డికి కానీ, భారతమ్మకి కానీ, షర్మిల కానీ ఎటువంటి సంబంధం లేదు. ఈ లాస్ట్ గొడవల్లో వెళ్ళి షర్మిల మాట్లాడుతాం కానీ షర్మిలకు కూడా తెలియదు ఈ కుట్రలు. మొత్తం వివేకానంద రెడ్డి హత్యకి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా దస్తగిరి అనేవాడు, అనిల్ యాదవ్ అనేవాడు, వివేకానంద రెడ్డి భార్య, రెండో భార్య, కొడుకు, అల్లుడు సునీత రెడ్డి, వీళ్ళని మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి. టీవీ ముందు, ఛానల్ ముందు వాళ్ళని నిలబెట్టి అడగండి. అంతేగాని ఎవరు మీరు నేరం రుజువు కాకుండానే సిబిఐ ఎంక్వైరీ చేస్తే, ఎక్కడ కేంద్రం నుంచి రావటం, ఎంక్వైరీ చేస్తే అరెస్ట్ చేసేస్తారా? నేరం రుజువు ముందు ఎఫ్ఐఆర్ కట్టాలి. నేరం రుజువు చేయడానికి ముందుగానే ఎఫ్ఐఆర్ కట్టినంటే 24 గంటలు జడ్జి ముందు హాజరుపరచాలి. మీరు ఏమీ లేవు, హాజరుపరచాలి, సాక్షులను ప్రవేశపెట్టాలి, నేరం రుజువు అయిన తర్వాత అరెస్ట్ చేయాలి. అంతేగాని మీరు ముందు అరెస్ట్ చేసేస్తారు. అన్నీ దేశానంతా నాయం చేసేస్తున్నారు. ఎంతమంది రాజకీయ లాయర్లు గంటకి వేల కోట్ల రూపాయలు తీసుకున్నారంటే ఏంటిది ఇది న్యాయ వ్యవస్థ? సాధారణమైనడు అన్యాయానికి గురైపోయినాడు, అక్రంగా మోసపోయి కోర్టులకు వెళ్తే సావటమే కాదు. ఏం చేశారు మీరు జడ్జీలు? ప్రొఫెసర్ సాయిబాబు గారిని ఏం చేశారు? ఎంతమందిని చంపేశారు మీరు? నేరం రుజువు కాకుండానే, సాక్ష్యాలు ప్రవేశపెట్టకుండానే రిమాండ్ ఖైదీల్ని రిమాండ్లో పెట్టేసి జైలుకి వేసేస్తున్నారు. రిమాండ్లో ఎంత పెడతారు? వారం పెడతారు, వీళ్ళ మీద పంపించేస్తారు. అయితే కేసులు జరుగుతూ ఉంటాయి, వస్తూ ఉంటారు. భార్యాభర్తల కేసులు, ఈ అక్రమ సంబంధాల కేసులు రిమాండ్లు పెడతారు. సాక్ష్యాధారాలు రుజువయ్యేంత వరకు జైల్లో ఉంచుతారా? సంవత్సరాలు పాటు జైల్లో ఉంచుతారా? ఏంటిదండి దౌర్భాగ్యం? రాజకీయ నాయకులు కోటేను, మంత్రులకి, ఎంపీలకు కోటే, సామాన్య ప్రజలు కోట. కాబట్టి దయచేసి రాత్రి చెబుతున్నాను, వివేకానంద రెడ్డి హత్య కేసులో నా అభిప్రాయం తెలుపు. మీరు అడిగారే చెబుతున్నా, టీవీ ఛానల్ అడిగారే కూడా చెబుతున్నా. వివేకానంద రెడ్డి హత్యకి జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదు, భారతమ్మకి ఎటువంటి సంబంధం లేదు. నా అభిప్రాయం మీరు కూడా తెలియపరచండి సోదరులు. చాలామంది అభిప్రాయాలు తెలియపరుస్తారు. వాటన్నిటినీ పరిగణన తీసుకొని మాట్లాడాలిగా. కోర్టులు ఏమైపోయినాయి? జడ్జీలు మొత్తం చూడన్నాడు, ఎవడో జడ్జి 1000 కోట్లు 1000 కోట్లు ఇంట్లోకి తలబెడితే ఆయన్ని వేరే చోటకి ట్రాన్స్ఫర్ చేశారా? ఆయన ఉరి తీయొద్దా? అవినాష్ రెడ్డికి ఈ కేసుకి ఏం సంబంధం లేదు. అందుకనేగా రోడ్డు మీద ఏబిఎన్ ఛానల్లో విలేకరులను పట్టుకుని కొట్టింది. ఊరికి కొడతారా? ఇంత అన్యాయమా? ఫైనల్ తేలుస్తున్నాను, నా అభిప్రాయం తెలియపరుస్తున్నాను. ఒక భారతీయుడిగా, ఒక మచిలీపట్నం సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఒక ఇవాంజలిస్ట్గా తెలియపరుస్తున్నాను. వివేకానంద రెడ్డి హత్య కేసుకి అవినాష్ రెడ్డికి సంబంధం లేదు, జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు, భారతమ్మ సంబంధం లేదు. సునీత రెడ్డి, తన భర్త, తల్లి వాళ్ళే కారణం అని చెప్పి నా విశ్లేషణలో తేలింది. నేను వీడియోలో స్టడీ చేశాను, తేలింది. ఇది మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయం తెలియపరచండి. గుడ్ నైట్.